రెండోది ఏంటంటే నేను 2-3 సందర్భాలు చెప్పిన మా సహకార శాఖ మార్చులు కూడా ఇక్కడే ఉన్నారు. మొన్న కూడా ప్రస్తావించిన మాకు గౌడ కార్ పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి, చేనేత పారిశ్రామిక సహకారాలు ఉన్నాయి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి, అట్లాగే గొల్ల కుర్మల అందరికీ కూడా సహకార సంఘాలు ఉన్నాయి. సార్ వీటి మీ కోఆపరేటివ్ దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఉంది, మీకు కోఆపరేటివ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు ఎన్నికలు జరుపుతలేరు. చివరికి విసిగి వేసారి కోర్టులోకి పోయి కంటెంప్ట్స్ వచ్చినా కూడా ఎన్నికలు జరుపుతలేరు. ఆ దుస్థితి నుంచి బయటికి రా సార్. మీరు దానికి పైసలు ఇచ్చేది ఏం లేదు కదా, కనీసం వాడు ఎన్నికలు పెట్టుకొని వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటామంటే కూడా అడ్డుపడే పరిస్థితి ఎందుకు ఉండాలి ప్రభుత్వం? దయచేసి దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఎన్నికలు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి సార్? వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. మనం ఆ డీసెంట్రలైజేషన్ని మనం హర్షించాల్సింది పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో దయచేసి మంత్రి గారిని కూడా నేను, ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించినవి అన్నీ, మీతో లింకేజ్ ఉన్నాయి ఇవన్నీ. దాదాపు వీటన్నిటి మీద కూడా దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.